స్పెషల్. నేను మీ కావ్య. ఎప్పుడు చూసినా ఇడ్లీ, దోశ, సాంబార్, వడ అని విసిగిపోయారా? అయితే మీ అందరి కోసం నేను ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయబోతున్నాను. దాని పేరేంటంటే బ్రౌన్ బ్రెడ్ వెజ్ శాండ్విచ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో వ్యూయర్స్, బ్రౌన్ బ్రెడ్ వెజ్ శాండ్విచ్కు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసారు కదా. ఇప్పుడు మనం అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం బీన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని అది బాయిల్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని సో మనం బీనీస్ బాయిల్ చేసుకుంటున్నాము. ఒక 2 minutes మనం ఉంచితే సరిపోతుంది. సో వ్యూయర్స్ చూసారు కదా, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసి అంటే వాటర్ అంతా తీసేద్దాము. బాయిల్ అయిపోయిన బీనీస్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు బీన్స్ అంతా మనం ఒక బౌల్లో తీసుకుంటున్నాము. వాటర్ ఉండొద్దు, ఎందుకంటే జస్ట్ ఇది మనం స్టఫింగ్కి యూజ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక బౌల్ తీసుకుంటున్నాము. ఆ బౌల్లో ఫస్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, నెక్స్ట్ క్యారెట్ ఒక 1 bowl తీసుకున్నా సరిపోతుంది. నేను ఫుల్ తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి ఒక 1 cup వేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర మరి చిన్నగా వద్దు, కొంచెం లీఫీగా ఉండేలాగా. ఆ తర్వాత కీరా మనకు సమ్మర్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన బాడీకి చాలా వాటర్ ఇంపార్టెంట్. లిక్విడ్ లాగానే కాదు, ఇలా కూడా తీసుకోవచ్చు, హెల్త్కి మంచిది. ఒక 1 bowl తీసుకోండి. ఆ తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని కర్డ్ 1 bowl కర్డ్ తీసుకున్నాము. అది కూడా లిక్విడ్గా ఉండొద్దు, కొంచెం అంటే గట్టి పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్, లిటిల్ బిట్ సాల్ట్. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీనంతా మనము మిక్స్ చేసుకుంటున్నాము. కర్డ్, కీరా, క్యారెట్ ఇదంతా ఏదైతే ఉందో మొత్తం నీట్గా మిక్స్ చేసుకున్నాము. ఇది స్టఫ్ అనమాట, ఇది పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత బ్రౌన్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ కొంచెం టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో మనము బ్రౌన్ బ్రెడ్ని స్లైసెస్గా అంటే సైడ్స్ కట్ చేసుకోవాలి. జస్ట్ సైడ్స్ కట్ చేసుకోవాలన్నమాట. అంటే అలా ఉన్నా పర్లేదు, బట్ కొంచెం నీట్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. సో ఇలా స్లైసెస్ కట్ చేసుకోవాలి సైడ్స్. ఇందాక మనం ఉడికించుకున్న బీన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో మిక్స్ చేసుకుందాం. 1 spoon సరిపోతుంది, కావాలంటే ఒక 2 spoons వేసుకోండి. నేను 2 spoons తీసుకున్నాను. ఇప్పుడు టమాటో సాస్. ఇప్పుడు ఈ బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ పైన కొంచెం టమాటో సాస్ వేసుకొని
పక్కన ఉంచుకుందాం. నెక్స్ట్ బ్రెడ్ పైన మనం ఈ స్టఫ్ వేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తింటే. నీట్గా ఇలా మనం స్టఫ్ పెట్టుకున్నాము. దానిపైన టమాటో సాస్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బ్రెడ్ ఉంది కదా, దానిపైన మనం గ్రీన్ చిల్లీ లైట్గా జస్ట్ మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన వేసుకొని ఇప్పుడు దీనిపైన కొంచెం మనం కొత్తిమీర వేసుకుంటున్నాము. కొత్తిమీర ఫ్లేవర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. సో మనం ఇలా స్టఫ్ చేసుకున్నాము బ్రౌన్ బ్రెడ్లో. ఇప్పుడు దీన్ని హాఫ్గా కట్ చేద్దాం. అంటే ఇలా కాకుండా కొంచెం ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకు బయట స్నాక్స్ కానీ బయట కేఎఫ్సీలో ఇలా తింటాం కదా, సో అలా బాగుంటుంది అన్నమాట ఫీల్. ఇలా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో పీస్. సో మనం స్టఫింగ్ అయిపోయింది, కట్ చేసుకున్నాము. కాకపోతే దీనికి కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. మార్నింగ్ అంతా మసాలా తినలేము కాబట్టి టమాటో సాస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది దీంతో. ఒకసారి మీరు ఊహించుకోండి, సూపర్ కదా. సర్వ్ వ్యూయర్స్, చూసారుగా మన బ్రౌన్ బ్రెడ్ వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. సర్వ్ కూడా చేసేసుకున్నాము. ఇప్పుడు నేను టేస్ట్ చూడబోతున్నాను. మీరు అలానే చూస్తుండండి. సూపర్ అబ్బా, నిజంగా అసలుకి నేను చెప్తున్నాను కాదు. ఒకసారి ఊహించుకోండి, మనము కర్డ్ ఇదంతా వెజిటేబుల్స్ పెట్టుకున్నాం కదా, టేస్ట్ కానీ ఇంకా బ్రౌన్ బ్రెడ్ సూపర్గా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. బ్రౌన్ బ్రెడ్ వెజ్ శాండ్విచ్ తయారు చేయ విధానం మరోసారి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని నీళ్లు పోసి అందులో బీన్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో ఆనియన్స్, క్యారెట్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కీరా, పెరుగు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత బ్రౌన్ బ్రెడ్ ముక్కలని సైడ్స్ కట్ చేసుకుని స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ లో టమాటో కెచప్ అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని ఆ బ్రెడ్ పై పరిచి, ఆ తర్వాత మరో బ్రెడ్ ని అమర్చి ఆ బ్రెడ్ పై కొత్తిమీర, చిల్లీ సాస్ అప్లై చేసుకొని ఇలా వరుస క్రమంలో అమర్చిన బ్రెడ్ శాండ్విచ్ ని అడ్డంగా కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బ్రౌన్ బ్రెడ్ వెజ్ శాండ్విచ్ రెడీ. సో వ్యూయర్స్, చూసారుగా, ఇది వాళ్ళ మన బ్రేక్ఫాస్ట్ స్పెషల్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.